హాయ్ అందరికీ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను దేని గురించి మాట్లాడతానంటే మీతో ఏం షేర్ చేసుకోబోతున్నానంటే పల్లెటూర్లలో ఉన్న అమ్మాయిల గురించి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోని ఖచ్చితంగా చాలా మంది స్కూల్ స్టూడెంట్ కావచ్చు, కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు, ఈ చదువుకున్న అమ్మాయిల దగ్గరికి ఈ వీడియోని తీసుకుపోయి ఖచ్చితంగా షేర్ చేయరు. మీ అక్కలు ఉంటారు, మీ చెల్లెలు ఉంటారు, మీ ఫ్రెండ్స్ ఉంటారు, మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు, మీ రిలేటివ్స్ ఉంటారు, ఖచ్చితంగా షేర్ చేయరు. అండ్ ముఖ్యంగా పల్లెటూర్లలో ఉన్న వాళ్ళకి మాత్రమే. ఎందుకోసం అంటే మనం వాళ్ళ గురించే పనిచేస్తాం. అయితే నేనేం చెప్పాలనుకుంటున్నా, ఏం చెప్పబోతున్నా ఈ వీడియోలో మీకు అంటే, నేను ఒక మంచి స్టోరీ కన్వే చేస్తాం. ఆ స్టోరీ ఇని అర్థం చేసుకొని, ఒకవేళ మీరు దాన్ని ఇని అర్థం చేసుకొని మీరు దాన్ని మీ లైఫ్లోకి అనువాదించుకోగలిగితే, దాన్ని అర్థం చేసుకోగలిగితే, దాంట్లో ఉన్న డెప్త్నెస్ ఏంటిదో అర్థం చేసుకోగలిగితే, దాన్ని మీ బ్రెయిన్ లోపలికి ఇముడ్చుకోగలిగితే దెన్ నీకు మంచి రిజల్ట్ వస్తుంది అని నేను గ్యారంటీతో చెప్తాను. అయితే మనం స్టోరీలోకి పోదాం. ఏంటిదనంటే, ఒక ఊరిలో ఒక రైతు ఉన్నాడు. రైతు అంటే ఆయనకు ఒక 2 ఎకరాల పొలం ఉన్నది, బాగా ఏం చదువుకోలే. రైతు అంటేనే మ్యాక్సిమం చదువుకోనలే రైతులు ఎక్కువ ఉంటారు పల్లెటూళ్ళలో, 99% అట్లా ఉంటారు. ఇది అందరికి తెలిసిందే. అయితే ఆయనకి 2 బిడ్డలు ఉన్నారు, 2 అమ్మాయిలే. అయితే 2 అమ్మాయిలు అయితే మన రైతు ఏం చేసిండనంటే, 2 అమ్మాయిల్ని ఆయన హెల్త్ మంచిగా ఉన్నప్పుడు, ఆయన ఆరోగ్యంగా ఉన్నప్పుడు పొలం చేసిండు, కష్టపడుతుండో, చూసుకుంటున్నాడు, పెంచుతా ఉన్నాడు. మనకి ఇంకేం అర్థమవుతలేదంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎట్లా అంటే, సాగిపోతా ఉంది లైఫ్, సాగిపోతా ఉంది. పొలం పని చేస్తుండే, ఎన్నో కొన్ని డబ్బులు వస్తే పిల్లలు చూసుకుంటా ఉన్నాడు. కానీ రోజు పిల్లలు పెద్దగా అవుతా ఉన్నారు. రోజుకి పిల్లలు పెద్దగా అవుతా ఉన్నారు. మనకి ఏంటంటే కొంచెం పెరిగేసరికి ఖర్చులు పెరిగిపోతున్నాయి. అన్నిటికీ చదువుకి ఎక్కువ డబ్బులు పెరిగిపోతున్నాయి, ప్రతిదానికి ఎక్స్పెన్సెస్ పెరుగుతున్నాయి. కానీ పొలం పని చేస్తే, వ్యవసాయం చేస్తే, 2 ఎకరాలు ఉన్నోడు వ్యవసాయం చేస్తే ఎంత డబ్బులు మిగులుతో మీకు బాగా తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆ వ్యవసాయంలో కూడా మీరు దాంట్లో తెలివిగా చేస్తే తప్ప మీకు ఏం మిగలది, అసలు ఏం మిగలది. తెలివిగా చేయకపోతే ఇంకేం కూడా మిగలది, అది మీకు తెలుసు. పొలం పని వ్యవసాయం చేసే వాళ్ళందరూ మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడతారల్లా మీకు ఎంత లాభం మిగులుతుంది, నీకు పర్ డేకి రోజుకి ఎంత పడుతుంది అని చెప్పేసి నువ్వు లెక్క చేసుకుంటే మీ అందరికీ అర్థమైపోతుంది చాలా మందికి. అయితే ఏంటంటే మన టాపిక్ అది కాదు, కానీ నేను జనరలైజ్గా చెప్తున్నా మీకు. అయితే 2 పాపలు ఉన్నారు, పెంచుకుంటూ పోయాడు. కొంచెం హైయర్ స్టడీస్కి వచ్చారు, కాలేజ్ ఏజ్కి వచ్చారు, స్కూల్ ఏజ్ కంప్లీట్ అయిపోయింది. కాలేజ్ ఏజ్కి వచ్చేసరికి కాలేజ్లో జాయిన్ చేయాలి, బాగా డబ్బులు అవసరం. ఎందుకోసం అంటే హైయర్ ఎడ్యుకేషన్ చేయాలంటే హైదరాబాద్ పంపించాలా, లేకపోతే కరీంనగర్ పంపించాలా, పెద్ద సిటీలకు పంపించాలా, డబ్బులు ఖర్చు అయితే. మన దగ్గర అంతా పెట్టుబడి లేకపోయేసరికి ఏమైందంటే, ఏం చేసిండనంటే 1 ఎకరం అమ్మేసిండు. 1 ఎకరం అమ్మిండు, 2 బిడ్డల్ని కాలేజీలో జాయిన్ చేసిండు. అయితే ఇక్కడ ఏమైంది, కాలేజీలో జాయిన్ చేసిన తర్వాత ఏమైంది, ఇక్కడ ఏంటంటే ఈ 2 అమ్మాయిలలో కూడా చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. వ్యత్యాసాలు అని అంటే ఏంటంటే, చిన్న అమ్మాయి ఏంటంటే ఈమె అటెన్షన్, ఈమె ఫోకస్ మొత్తం ఆమె స్కూల్లో చదువుకునే ఏజ్లోనే, అంటే ఆమె స్కూల్లో చదువుకునేటప్పుడు 10 సంవత్సరాల ఏజ్లో ఈమె అసోసియేషన్ మంచి అలవాట్లతో అయింది. మంచి అలవాట్లతో అంటే లర్నింగ్, కొత్త విషయాలు నేర్చుకున్నాడు, కొత్తగా మనం నేర్చుకున్నాడు, డీప్గా ఆలోచించుడు, డెప్త్గా అర్థం చేసుకున్నాడు. వీటితోటి ఈమె అసోసియేషన్ అయిపోయింది చిన్న అమ్మాయి. అయితే పెద్ద ఆమె అసోసియేషన్ ఏంటంటే, పెద్ద ఆమె అసోసియేషన్ అంటే ఏమనుకున్నారు, అసోసియేషన్ అంటే ఏం లేదు, ఈమె ఎవరితోటి తిరుగుద్ది, ఎవరి మాటలు వింటుంది, ఎలాంటి మాటలు వింటుంది, ఎవరితో తిరుగుతుంది, దీన్ని అసోసియేషన్ అంటారు. అంతే మెయిన్. నువ్వు ఎవరితోటి నీ డే టు డే లైఫ్లో కనెక్ట్ అయి ఉన్నావు. అయితే చిన్న ఏమైందంటే మంచి పాజిటివ్ వ్యక్తులతో కనెక్ట్ అయింది, కొత్తగా మనం నేర్చుకునే వాళ్ళతో కనెక్ట్ అయి ఉన్నది, క్రియేటివిటీ ఉన్న వాళ్ళతో కనెక్ట్ అయి ఉన్నది, కొత్తగా మన డౌట్లు అడిగేటోళ్ళతో కనెక్ట్ అయింది. రెండో ఆమె ఏంటంటే గాసిప్స్ తోటి కనెక్ట్ అయింది, అమ్మలక్కల ముచ్చలు అంటారు, అమ్మలక్కల ముచ్చలు పెట్టేటోళ్ళతో కనెక్ట్ అయింది, పనికిరాని విషయాల మీద డిస్కషన్ చేసే అలాంటి వాళ్ళతో కనెక్ట్ అయింది, అబ్బాయిల గురించి డిస్కషన్ చేసే కనెక్ట్ అటువంటి అమ్మాయిలతోటి పెద్ద ఆమె ఉన్నది, చిన్న ఆమె ఇట్లున్నది. అయితే కాలేజీకి పోయిన తర్వాత ఏమైందంటే, సడన్గా కాలేజీలో ఉన్నారు, మధ్యలో ఏమైందంటే సడన్గా హార్ట్ అటాక్ వచ్చి ఇలా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యింది, వీళ్ళ డాడీ చనిపోతే తెలుస్తుంది, బేసిక్గా తెలుస్తుంది, ఏ పిల్లలకైనా హాస్టల్లో ఉన్న ఎక్కడన్నా బయటనే తెలుస్తుంది. అయితే వచ్చి 2 బిడ్డలు ఏడుస్తూ ఉన్నారు. ఇప్పుడు 2 అయిన బిడ్డలే, కానీ ఒక ఆమె బ్రెయిన్లో ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయంటే, మా డాడీ చనిపోయాడు, ఉన్న 1 ఎకరం పొలం అమ్మిండు, ఇంకా మిగిలింది కొంచెం ఏమన్నా ఉంది, ఏం చేసినా దానిలోకి వెళ్ళి మాకు ఏం సరిపోదు, మా బతుకులు ఇంతే అయిపోయినాయి, మా లైఫ్ లీడ్కే కంప్లీట్ అయిపోయినాయి, మేము ఏం చేయలేమని చెప్పేసి ఒక అమ్మాయి సైలెంట్గా అది గుర్తు చేసుకుంటా ఏడుస్తూ ఉంది ఆ డెడ్ బాడీ ముందట. అది ఇంకొక అమ్మాయి, చిన్న ఆమె మనసులో, చిన్న ఆమె బ్రెయిన్లో ఏం ఆలోచనలు తిరుగుతున్నానంటే, మా డాడీ చనిపోయాడు, ఇప్పుడు నా ఫ్యామిలీకి నేనే పెద్ద, నేనే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, ఏం చేసినా నేనే, నా ఫ్యామిలీ నిల్చోబెట్టుకోవాలన్నా నేనే, రోడ్డు మీద వేసుకోవాలన్నా నేను అన్న ఆలోచన చిన్న ఆమె తలకాయలు తిరుగుతున్నా. అయితే ఇట్లా ఈ ఆలోచనలు తిరుగుతూ ఉన్నాయి. మళ్ళీ కాలేజ్ పేరు ఇక పెద్ద ఈమె అసోసియేషనే గలత అయిపోయింది. ఈమె అసోసియేషనే చిన్న ఉన్నప్పటి నుంచి ఏంటంటే నెగిటివ్ పర్సన్స్ తోటి తిరుగుడు, గాసిప్, సొల్లు ముచ్చలు పెట్టేటోళ్ళతో తిరుగుడు, పనికిరాని విషయాల గురించి మాట్లాడేటోళ్ళతో తిరుగుడు, వీళ్ళు ఇట్లా వాళ్ళు అట్లా, ఇటువంటి ఎన్వైర్న్మెంట్లో ఈమె తిరిగింది. సెకండ్ ఆమె మాత్రం కొత్తగా నేర్చుకోవాలా, ఫోకస్ చేయాలా, లైఫ్లో ఏమైనా చేయాలా, కొత్తగా ఏమైనా నేర్చుకోవాలా, ఇటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళతో తిరిగింది. అయితే ఫస్ట్ ఆమె ఇట్లా అయిపోయేసరికి వాళ్ళ అమ్మ ఏం చేసిందనంటే, ఏదో ఒక సంబంధం చేసి పెళ్లి చేసిందామని పెళ్లి చేసి పడేసింది అమ్మాయికి. పెళ్లి చేసిన తర్వాత పెద్ద ఆమె గురించి మాట్లాడితే ఒక 2 minutes, పెళ్లి చేసిన తర్వాత ఒక 1 year 2 years బాగానే ఉంది. తర్వాత ఒక పాప పుట్టింది ఆమె కూడా. సేమ్
పాప పుట్టిన తర్వాత సడన్గా ఒకరోజు యాక్సిడెంట్ అయింది. ఈ పెద్దామె భర్త చనిపోయాడు. ఇప్పుడు ఆమె ముందడున్న ఆప్షన్ ఏంటిదనంటే స్కిల్సా ఏం నేర్చుకోలేదు. స్కూల్ ఉన్నప్పటి నుంచి చిన్న ఉన్నప్పటి నుంచి బ్రెయిన్లో ఏం సబ్జెక్ట్ ఎక్కలే. అన్ని గాసిప్స్, పనికిరాని విషయాలు, పనికిరాని ముచ్చట్లు, ఎంటర్టైన్మెంట్లు, ఎంజాయ్మెంట్లు ఇవన్నీ నిండినాయి. సడన్గా డాడీ ఎక్స్పైర్ అయిపోయాడు. తర్వాత పెళ్లి చేసుకుంది, ఒక పాప పుట్టింది, మళ్ళీ హస్బెండ్ ఎక్స్పైర్ అయిపోయాడు. ఈమె దగ్గర ఇప్పుడు ఏం ఆప్షన్ లేదు. ఇంకా ఈమె దగ్గర ఉన్న ఆప్షన్ ఏంటంటే ఈమె డబ్బులు సంపాదించడానికి, ఆ చిన్న పాపని చూసుకోనికి ఈమె దగ్గర వేరే ఆప్షన్ ఏం కనిపించలే. మెల్లగా నీకు సక్సెస్ కానీకి నువ్వు ప్లాన్స్ చేసుకోవాలా, నువ్వు అరేంజ్మెంట్స్ చేసుకోవాలా, నువ్వు అసలు మంచోళ్ళ అసోసియేషన్లకు పోవాలి, అంటే మంచోళ్ళని కలవాలని నేర్చుకోవాలా, నువ్వు టైం పెట్టాల్సి ఉంటుంది. కానీ నీకు ఫెయిల్ కానీకి ఎసొంటి ఏంటంటే వ్యవస్థ అవసరం లేదు, ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటుంది. నువ్వు ఫెయిల్ కానీకి, నువ్వు నష్టపోనికి, లాస్ కానీ ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటుంది. దెన్ ఈమె మెల్లమెల్లగా ఒక్క పాపను చూసుకొని భారం అయిపోయి ఏం చేసిందంటే మెల్లమెల్లగా ఈమె ప్రాస్టిట్యూట్గా తయారైపోయింది. ప్రాస్టిట్యూట్గా మారింది ఈ చిన్న ఒక పాపను చూసుకొని. ఎందుకంటే ఏం పని రాదు, ఏం పని చేసుడు తెలియదు, ఏం చేయాలో అర్థం కాదు, ఏం తెలియదు, ఏం నేర్చుకోలే, తన కాళ్ళ మీద తనకు నిలబడు ఎట్లనో తెలియలే. చిన్న ఉన్నప్పుడు డాడీ నాకు అజ్జే, డాడీ నాకు ఇజ్జే, డాడీ నాకు ఇది కావాలి, డాడీ నాకు అది కావాలి, తీసుకొచ్చి ఇచ్చిండు. సడన్గా ఎక్స్పైర్ అయిపోయాడు. అండ్ ఎవరైనా సరే అలా పిల్లలకు అడిగిందల్లా ఇయ్యద్దు. అడిగిందల్లా ఎట్లా సంపాదించాలి, అది ఎట్లా వస్తుందో నేర్పిస్తే అది ఒరిజినల్ పేరెంటింగ్ అవుతుంది. దాన్ని ఒరిజినల్ పేరెంటింగ్ అంటారు. అంతేగాని నువ్వు అడిగిందల్లా ఇచ్చుకుంటూ ఓ రోజు ఆయన వాళ్ళ డాడీ ఎక్స్పైర్ అయిపోయాడు, వాళ్ళ ఫాదర్ లేడింగా, ఈ అమ్మాయి ఏం చేస్తుంది? ఏం చేయలేని పరిస్థితి పోయింది. ఆ చిన్న పాపను పట్టుకొని ఎక్కడ ఉండలేక మెల్లమెల్ల ప్రాస్టిట్యూట్గా వ్యభిచారం చేసి అలవాటు ఓ రోజు హెల్త్ బాగాలేక ఆమె లైఫ్ క్లోజ్ అయిపోయింది. ఇక రెండో ఆమె విషయానికి వస్తే ఆల్రెడీ బ్రెయిన్లో స్ట్రాంగ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, పెద్ద సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ఏంటి? కొత్త విషయాలు నేర్చుకోవాలి, కొత్తగా మనం నేర్చుకోవాలి, జీవితంలో ఏమైనా చేయాలి, నన్ను నేను ఏమైనా ప్రూవ్ చేసుకోవాలి. నేను ఏ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి వచ్చినా, ఆ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి వచ్చినా కదా, నేను ఏం చేయాలి, ఏం చేస్తే నేను నా బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి, ఆ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి, ఆ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి అంత కింది స్థాయి నుంచి నేను పైకోగలుగుతా అని ఇటువంటి సాఫ్ట్వేర్లు, ఇటువంటి సబ్జెక్టులన్నీ బ్రెయిన్లో కూర్చున్నాయి. ఇప్పుడు ఆమె అట్లా నేర్చుకొని ఇక్కడ నేను మీకు ఒకటి చెప్తాను. ఒకవేళ నీకు నువ్వేమైనా చేయాలని అనుకుంటే, నువ్వు అమ్మాయా అబ్బాయి అనేది అవసరం ఉండదు. సక్సెస్కి నువ్వు లైఫ్లో ఏమైనా పెద్దగా చేయడానికి, నేను సక్సెస్ ఎప్పుడు నువ్వు అమ్మాయో అబ్బాయివా అని ఎప్పుడు అడగది. నువ్వేం ఇవ్వగలుగుతావు, ఏం చేయగలుగుతావు అనేది మాత్రం అడుగుతావు. నువ్వేం ఇవ్వగలుగుతావు, ఒక పనిలో నువ్వు పెద్ద పొజిషన్ కొనికి నువ్వు ఎంత టైం పెట్టగలుగుతావు, ఎంత డిటర్మినేషన్ నీ దగ్గర ఉంది, ఎంత కష్టపడగలుగుతావు, అందులో ఎంత నీ జాన్ అంటే నీ ప్రాణం ఎంత పెట్టగలుగుతావు అని మాత్రం అడుగుతుంది. నేను మీకు చెప్పేది అదే, నువ్వు ఏం పెట్టగలుగుతావు దాని గురించి. ఇవన్నీ ఆలోచనలు మనల దగ్గర రావు. ఈ ఫస్ట్ అమ్మాయి ఉన్న కండిషన్లోనే మిగిలిపోతారు. పల్లెటూళ్ళలో ఉన్న అమ్మాయిలు అందరూ మ్యాక్సిమం ఆ స్టేజ్ వచ్చేటప్పుడు ఎవరినో ఒక్కళ్ళని చూసుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, అయిపోవాలి అంతే. అక్కడికే లైఫ్ క్లోజ్. తర్వాత బాబా పుడతాడు, అయిపోతే 60 సంవత్సరాలు లైఫ్ అయిపోతే చచ్చిపోతున్నాడు, ఇంటి పక్కన కూడా తెలియదు, ఇంటి పక్కనకి తెలుస్తుంది, అంతేవానికి తెలియదు, కథం లైఫ్ క్లోజ్. 60 సంవత్సరాల లైఫ్ని క్లోజ్ చేసి ప్యాక్ చేసి పడేస్తారు, ఏముండదు. అయితే రెండో ఆమె నేర్చుకొని ఒక కంపెనీలో జూనియర్ ఎగ్జిక్యూటివ్గా జాయిన్ అయింది. అట్లా మెల్లమెల్లగా చేసుకుంటా నేర్చుకుంటా నెక్స్ట్ లెవెల్ కోవాలంటే ఏం చేయాలి, నెక్స్ట్ పొజిషన్ కోవాలంటే ఏం చేయాలి, నెక్స్ట్ పొజిషన్ నేను అక్వైర్ చేయాలి, సంపాదించాలంటే నాకు ఏం స్కిల్స్ కావాలని చెప్పేసి మెల్లమెల్ల నేర్చుకొని పైకి వచ్చి ఎట్లా కూర్చున్నారు. అండ్ వన్ డే ఆమె ఎట్లా తయారైపోయింది, ఒక 5 to 10 years అంటే ఆ కంపెనీకి సీఈఓ పొజిషన్ కూడా తీసుకునేంత కెపాసిటీ అమ్మాయి లోపల వచ్చింది. జస్ట్ ఒకటే లక్షణం, ప్రతిరోజు నేర్చుకున్నాడు అనే లక్షణం ఆమె లోపల పాతకపోయింది. అంటే అర్థం చేసుకోవాలి, అసోసియేషన్, మనం ఎవరి మాటలు విన్నాం, ఎవరితో తిరుగుతున్నాం, ఏం వింటున్నాం. ఒకవేళ నీకు చిన్నగా ఉన్నప్పుడే నీ ప్యాటర్న్స్ బలంగా కాలేవా, చిన్నగా ఉన్నప్పుడే నీకు మంచి ప్యాటర్న్స్ బలేవా బ్రెయిన్లో. మంచి ప్యాటర్న్స్ అంటే ఏమో అనుకోకరి, తలకాయలు కొన్ని సాఫ్ట్వేర్లు ఉంటాయి, అందులో మంచి సాఫ్ట్వేర్లు పడలేవా, చెడు సాఫ్ట్వేర్లు ఆటోమేటిక్గా పడతాయి. నువ్వు ఎదగనీకి నువ్వు కొత్త మంచి సాఫ్ట్వేర్లు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, కానీ నాశనం కానీ ఏం సాఫ్ట్వేర్లు వేసుకోవాల్సిన అవసరం లేదు. వ్యవస్థ ఆటోమేటిక్గా సెట్ అయి ఉన్నది. వ్యవస్థ ఆటోమేటిక్గా సెట్ అయ్యేట్లుంది అంటే చెప్తాను. నువ్వు మంచి వాళ్ళ మాట వినాలి, మంచి పొజిషన్ పోయిన వాళ్ళ గురించి వినాలంటే నువ్వు లింకాల్సి వస్తుంది. ఎవరు సక్సెస్ అయ్యారు, ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారు, ఎవరు ఏ కంపెనీ పెట్టారు, ఎవరు ఏ ఫీల్డ్లో టాప్ ప్లేస్లో ఉన్నారు, ఎట్లా టాప్ ప్లేస్లో ఉన్నారు, ఏం నేర్చుకుని టాప్ ప్లేస్లో ఉన్నారు, నువ్వు లింకాల్సి వస్తుంది. కానీ ఒకవేళ నువ్వు లింక్ అంత కెపాసిటీ నీకు లేదు, నీ ఫోన్లో నీ చేతిలో ఆల్రెడీ ఫోన్ అసోసియేషన్ ఉంది. ఇప్పుడు నేను చాలా మంది పిల్లల్ని చూస్తా, చాలా మందిని చూస్తా. ఏంటిదని చెప్తుంటా, నీకు మంచి అసోసియేషన్ లింక్ కూడా తెలియలేదు అనుకో, చెడు అసోసియేషన్ ఆటోమేటిక్గా ఉంటుంది. ఏముంటుంది, అందులో లవ్ సాంగ్ వస్తుంది, లేకపోతే సెమీన్యూడ్ సగం బట్టలు వేసుకొని వచ్చి ఒక పాట పాడుతూ ఉంటుంది. ఇప్పుడు నేను చాలా మందిని చూస్తూ ఉంటా యూట్యూబ్లో, ఫేస్బుక్లో. చాలా మంది ఏంటంటే ఈ పల్లెటూళ్ళలో కొన్ని లవ్ సాంగ్స్ వస్తాయి. నేను పాట పాడగలుగుతా, వారి వాడల్లో తిరుగుతున్నావే బామ అని ఏదో సాంగ్ వస్తుంది. ఒక 4 సంవత్సరాల పాపకి నువ్వు ఆ పాట వినిపించి బ్రెయిన్లో సేవ్ చేసి ఆ పాట మీద డ్యాన్స్ చేపిస్తున్నాను. అండ్ అవన్నీ సగం పల్లెటూళ్ళలో సాంగ్స్లో ఏంటంటే అమ్మాయి అందం మీదనే ఉంటాయి, అమ్మాయిని ఎంకరేజ్ చేసినట్టే ఉంటాయి. ఇప్పుడు ఆ సాంగ్ నువ్వు వినిపించినావు, లేట్ ఏజ్లో ఆ బ్రెయిన్లో నువ్వు సేవ్ చేసేసినావు, నువ్వు నెగటివ్ ప్యాటర్న్ సేవ్ చేసి నువ్వేం చేస్తున్నావు, ఆమె బావ ఇజ్జుడు, బావ అజ్జుడు, బావని అందం చూడని ఇది సేవ్ చేసి నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అంటే, నా పిల్లలు పెద్ద ప్లేస్లో కూర్చోవాలి. ఎడికెలా ఇది, నువ్వు తలకాయల 2 నెంబర్ మాలేసి 1 నెంబర్ కావాలంటే రాదు. ఇక్కడ ఏం సేవ్ అవుతుందో అదే బయటకు వస్తుంది. నీ పిల్లలకి ఏం సేవ్ చేసినావో అదే బయటకు వస్తుంది.
అదే బ్రెయిన్కి ఉన్న పవర్. ఇక్కడ ఏం ఎక్కిస్తే అదే బయటకు వస్తుంది. నువ్వు ఎదిగే విషయాలు ఎక్కించినావా అదే బయటకు వస్తుంది. నువ్వు నాశనం అయ్యేది ఎక్కించినావా అదే వస్తుంది. ఇప్పుడు నీకు తెలియాలి దీనికి ఏం ఎక్కియాలని, దీనికి ఏం క్వాలిటీ తిండి పెట్టాలని చెప్పేసి. నీకు తెలియలేదా, నీ పిల్లలు కూడా అదే వేసుకుంటారు ఖచ్చితంగా, డెఫినెట్గా 100కి నేను రాసిస్తాను. నా పేరు మార్చుకుంటాను. ఇంత గట్టిగా చెప్తున్నా అంటే నేను ఎంతగానో రీసెర్చ్ చేసిన, ఎంతమందిని అబ్జర్వ్ చేసినో నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఒక్కసారి నువ్వు బ్రెయిన్కి నెగటివ్ ప్యాటర్న్స్ ఇచ్చి, నెగటివ్ విషయాలు ఇచ్చి నువ్వు పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేస్తే ఎప్పటికి కూడా కాదు. అండ్ ఇప్పుడు నేను ఎందుకోసం చెప్తున్నా అంటే, నువ్వు ఆ లోకల్ పాటలు వినిపించి, ఆ లోకల్ సినిమాలలో న్యూడ్ సీన్స్ చూపించి, అవన్నీ చూపించి నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అంటే, నా పిల్లలు రోజు స్కూల్కి పోతుండు, కాలేజ్కి పోతుండు, ఇది చేస్తున్నా. చెయ్యడు. ఎందుకు చేయడంటే సాఫ్ట్వేర్లు వీటితో ఫిల్ అయిపోయి ఉన్నాయి. ఇదే పని చేస్తాడు. ఏమైతే ఇక్కడ సేవ్ అయితే అదే చేస్తాడు. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు మీ పిల్లలు స్కూల్ కాలేజ్ పోయినా కానీ అక్కడ ఎటువంటి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ దొరుకుతుంది, అది మార్కెట్లో పనికి వస్తుందో పనికి రాదని చెప్పేసి ఈవెన్ నీకు తెలియదు. ఎందుకోసం అంటే, నువ్వు మార్కెట్లో ఏం పెద్ద పని ఏం చేయాలి, నువ్వు ఇంటికాడ వ్యవసాయం చేసుకుంటావు, నార్మల్ పనులు చేసుకుంటాం చిన్న, నీకు మార్కెట్లో ఏం జరుగుతుందో తెలియదు. సో అక్కడ నేర్పించే దాంట్లో కూడా అది 100లో 20% మాత్రమే పనికి వస్తుంది. ఆ 20% కొద్దిగా నేర్చుకున్నారంటే ఆ లోపల ఇవి మిగతా సాఫ్ట్వేర్లు అన్నిటితోటి, ఈ సినిమాలు, లవ్ సాంగ్లు, ఈ వీడియోలు, యూట్యూబ్ ఇవన్నీ ఎక్కుతాయి. ఇప్పుడు నేను ఇక్కడ మళ్ళీ ఇది కూడా చెప్తున్నాను, వాళ్ళు యూట్యూబ్ చూసినా, ఫేస్బుక్ చూసినా, ఇంకేం చూసినా తప్పు కాదు. అన్ని ఎవరిని చూస్తారు, ఎవరితో అసోసియేట్ అవుతారు, ఎవరి మాటలు వింటారు అనేది నువ్వు చెక్ చేసుకోవాలి. చెక్ చేయలేవు అనుకో, అక్కడ అసోసియేషన్ అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాను. నేను ఇప్పుడు నన్ను యూట్యూబ్ వింటాను, ఫేస్బుక్ వింటాను అంటే నువ్వు నా అసోసియేషన్లో ఉన్నావని అర్థం, నాతో కాంటాక్ట్ అవుతున్నావు అని అర్థం, నా ఎనర్జీ నీకు ట్రాన్స్ఫర్ అవుతుందని అర్థం, నా మాటలు నీకు ట్రాన్స్ఫర్ అవుతున్నాయి అర్థం, నా ఆలోచనలు నీకు ట్రాన్స్ఫర్ అవుతున్నాయి అని అర్థం. ఇంత పెద్ద కెమిస్ట్రీ ఉంటుంది అంతా, గుర్తుపెట్టుకోరు. ఇట్లా ఒకవేళ వాళ్ళు నెగిటివ్ అసోసియేషన్లకు పోయి ఇన్స్టా ఓపెన్ చేసినావా, అమ్మాయిల ఫోటోలు, లిప్సింగ్లు అంటే ఒక పాటకి లవ్ సాంగ్ వాడు, సగం డ్రెస్లు వేసుకున్నాడు, ఇవన్నీ ఇట్లా. ఇప్పుడు కోల్కతాలో ఒక మర్డర్ కేసు జరిగింది. దానికి రీజన్స్ అన్ని ఏమైతే అనుకుంటున్నావు, బ్రెయిన్ ట్రైనింగే. ఇక్కడ చిన్నగా ఉన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మాయిని అందంగా చూసుడు, టైట్ డ్రెస్సులలో చూసుడు, ఇవే సేవ్ చేసిన తర్వాత రోడ్ పంట పోయేటప్పుడు అదే చూస్తాడు, అదే చేస్తాడు. ఏం చేస్తావు, ఏం వింటాడో, ఏం చూస్తాడో అదే చేస్తాడు. అర్థమవుతుందా? నువ్వు ఫోన్ ఇచ్చి ఏం చేస్తున్నావో నువ్వు అర్థం చేసుకో, అసోసియేషన్ వాళ్ళతో అవుతుందని చెప్పేసి. ఒకవేళ ఫస్ట్ అమ్మాయి లాగా ఒకవేళ ప్యాటర్న్స్ అన్ని, ఇన్ఫర్మేషన్ అంతా బ్రెయిన్లో అంతా నెగిటివ్ అయిపోయింది, పనికిరాని విషయాలు సేవ్ అయినాయా, రిజల్ట్ 100కి 200% నెగిటివ్ అయింది. ఒకవేళ అసోసియేషన్ పర్ఫెక్ట్ అయింది, చిన్న లెక్క ఎదిగే విషయాల మీద అయింది, గ్రోత్ మీద అయింది, క్లారిటీ మీద అయింది, ఏది తీసుకోవాలి ఏది తీసుకోవద్దు దాని మీద అయింది, దెన్ షైన్ అయింది. అప్పుడు ఒక అమ్మాయి వాళ్ళకి భారం కాదంటే మన ఇండియన్ సొసైటీలో ఎట్లుందంటే, ఒక్కోడు పని చేస్తే ఇంట్లో ఉన్న నలుగురు తినాలా, ఇది ఫస్ట్ ఆమె ఉన్న సిస్టమ్లో. ఇంకా అది కూడా లేదనుకో, దెన్ డెఫినెట్లీ ఆమె రాంగ్ వేలు వెళ్ళిపోవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్లో 100,000 మంది కుప్పలు మంది అమ్మాయిలు ఉంటారు నైట్ కాలేజ్లలో. ఇంటికాడికి వెళ్ళి ఏం ఆప్షన్ లేక, డబ్బులు పంపలేక 4,000 5,000 ప్రాస్టిట్యూట్ దందా చేసే వాళ్ళు చాలా మంది కుప్పలు కనిపిస్తారు మీరు పోయి చూస్తే. అదే ఒకవేళ కరెక్ట్ సాఫ్ట్వేర్స్ పడ్డాయి, కరెక్ట్ విషయాలు పడ్డాయి, ఏం నేర్చుకోవాలి, ఎట్లా నేర్చుకోవాలి, మార్కెట్ ఎట్లా పనిచేస్తుంది, మార్కెట్లో డబ్బులు ఎట్లా వస్తాయి, దేనికి వాల్యూ ఉంది, డిమాండ్ ఉంది మార్కెట్లో, నా లోపల ఏం తక్కువ ఉంది, నేను ఏం నేర్చుకోవాలన్న ఈ విషయాల మీద దీని మీద ఫోకస్ అయ్యి ఒకవేళ అమ్మాయి నేర్చుకుంటే ఆమె ఎక్కడ ఉంటుందో ఆలోచించాలి. జమీన్ ఆస్మాన్ ఫరక్, భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంటుంది. ఇప్పుడు నువ్వు నీ పిల్లల్ని ఏం కావాలనుకుంటున్నావు, ఫస్ట్ పాప ప్లేస్ ఉంచాలనుకుంటున్నావా, సెకండ్ పాప ప్లేస్ ఉంచాలనుకుంటున్నావా, ఒక్కొని దగ్గర ఎప్పుడు చేతి జాపి అడుకోవాలనుకుంటున్నావా, తిరిగి 10 మందికి ఇచ్చే పొజిషన్ ఉండాలనుకుంటున్నావా, అది మీ చేతులలోనే ఉంటుంది. మీరు ఏం నేర్పిస్తారు, వాళ్ళు ఏం నేర్చుకుంటారు, వాళ్ళ ఎవరితోటి కాంటాక్ట్లు ఉంటారు, ఎవరు మాట్లాడింటారు, ఫోన్లు ఏం చూస్తారు, ఇవన్నీ నువ్వు ట్రేస్ చేయలేవు అనుకో, కథం అయిపోతావు. నువ్వు కథం అయిపోతావు ఏదో రోజు, వాళ్ళ లైఫ్లో కూడా కథం అయిపోతాయి. ఎందుకోసం అంటే ఫోన్లలో పెద్ద వాళ్ళంతా వాళ్ళ నెట్వర్కింగ్ గురించి నెగిటివ్ని కూడా చాలా స్ప్రెడ్ చేస్తారు. సాఫ్ట్ పోర్న్ అని అంటే సగం న్యూ డ్రెస్లు, అందంగా తయారవుడు, దాని అర్థం ఏంటిది, ఏం తీసుకుంటావు దాని నుంచి, ఏం తీసుకుంటావు, బ్రెయిన్కి ఏం కమాండ్ ఇస్తుంది, అది అర్థం చేసుకుని దానివల్ల ఏమవుతుందని చెప్పేసి గుర్తుపెట్టుకోరు. ఫోకస్ దేని మీద పోతుంది, ఆలోచనలు దేని మీద పోతున్నాయి అని నువ్వు కంట్రోల్ చేయగలిగితే, దాన్ని అర్థం చేసుకోగలిగితే డెఫినెట్లీ ఏ అమ్మాయి అయినా సరే ఒకరోజు మంచి పొజిషన్. లేదా ఎవరో ఫేస్బుక్లో ఇన్స్టాలో ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, ఈ డ్రెస్లు వేసుకున్నారు, ఇట్లా అందంగా తయారు, ఇట్లా లిప్స్టిక్ వేసుకుంది, ఇట్లా ఇది వేసుకుందని ఇన్ఫ్లుయెన్స్ అయిపోయినావా, కథం అయిపోతావు. ఎందుకోసం అంటే అది కనిపించేది వేరు, రియాలిటీ వేరు, నీ ఫ్యామిలీ కండిషన్ వేరు, నీ బతుకు వేరు. మంచిగా అర్థం చేసుకుంటాను అనుకుంటున్నా. వీడియోని మాత్రం ఖచ్చితంగా షేర్ చేయరి, లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరు. మనం ఏదో ఫాలోవర్స్ని పెంచేసుకొని డబ్బులు సంపాదించాలి, నో, దాని గురించి అసలే కాదు. జెన్యూన్గా ఏంటంటే, నేను సొసైటీలో ఏం చూస్తాను, నా కళ్ళకి ఏం కనిపిస్తుంది, నా కళ్ళకి ఏం గ్యాప్ కనిపిస్తుంది, ఏం జరుగుతుంది, ఒకవేళ నా కాంట్రిబ్యూషన్ ఎంత ఉంటుంది సొసైటీకి, నేను ఏం చేయగలుగుతా, జనాలకి నాతో ఏం చేయగలుగుతా, నేను ఏం చేయగలుగుతా, అంత మాత్రమే. నేను నా నుంచి వెళ్ళి నా దగ్గర నేను నేర్చుకున్నది, నేను అర్థం చేసుకున్నది, నేను అబ్జర్వ్ చేసింది, నేను అది నా చెల్లెలైనా సరే, ఓలైనా సరే, అక్క అయినా సరే, తమ్ముడైనా సరే, వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళకి ఏమైనా యూజ్ అయితే, వాళ్ళ జీవితాలలో కొద్దిగా అంత ఏమైనా చేంజ్ వస్తే చాలు నాకు. అంతకంటే ఎక్కువ ఏం ఎక్స్పెక్ట్ చేయ. వీడియోని మాత్రం ఖచ్చితంగా షేర్ చేయరి, లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, కింది దాకా తీసుకోబోరు. ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా వీడియోని చూడాలి. చూస్తే ఏంటంటే మీరు ఏం చేస్తున్నారని మీకు అర్థమవుతుంది, మీరు ఏం అవుతారో కారణం కూడా మీకు అర్థమవుతుంది. థ్యాంక్స్ అందరికీ.